ఫోను రాఘవా Happy Christmas. కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డతో చుట్టి సత్కరించండి, ఆశీర్వదించండి. గవర్నమెంట్ ప్రభా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మరియు ప్రభా పెద్దలందరినీ కూడా ఇక్కడికి నడిపించున్నాం ప్రభా. ఇదిగో సార్ గారి ద్వారా ఎన్నో మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాటలు అనేక మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినమున ఆయన యొక్క ఆశీర్వాదాల కొరకై, దీవెనల కొరకై మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మరి ముఖ్యంగా ఇదిగో యొక్క సమయంలో పోరేడి వెంకట సుబ్బమ్మ గారి ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వయసులో ప్రభా నీ దాసునికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆయురారోగ్యంలో దయచేసి ఎలాంటి బలహీనతలు, ఇబ్బందులు లేకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అందించండి ప్రభా. వారి కుమార్తెల కొరకును, అల్లుల కొరకును ప్రార్థన చేస్తున్నాం. సుజాతమ్మ గారి కొరకును, నరసింహారెడ్డి సార్ గారి కొరకును, శాంతమ్మ గారి కొరకును, కృష్ణారెడ్డి సార్ గారి కొరకును, అరుణమ్మ కొరకును, శివప్రసాద్ రెడ్డి సార్ గారి కొరకును ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో బిడ్డలందరినీ కూడా చక్కగా దీవించి అనేక రకాలుగా అభివృద్ధి పరిచి వ్యాపార రంగంలోను, రాజకీయ రంగంలోను ప్రభా ఇంకా ఇతరమైన వాటన్నింటిలో బిడ్డలు వాడుకుంటున్న ప్రభా విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా భవిష్యత్తులో గొప్పగా బిడ్డలు వాడుకొని అనేకమైన ఆశీర్వాదకరమైన స్థితిలోని ఆ బిడ్డలు నిలవబెట్టండి ప్రభా. ఇదిగో కడప జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, దేశంలోను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి బిడ్డలుగా వారు ఉండడానికి నీవే కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా వారి పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించండి. మనవాళ్ళ కొరకును, మనవరాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సందీప్ రెడ్డి కొరకును, అనుష రెడ్డి కొరకును, ప్రదీప్ రెడ్డి కొరకును, మాధురి రెడ్డి కొరకును, మృదులారెడ్డి కొరకును, జగదీష్ రెడ్డి కొరకును, స్వాదిష్ రెడ్డి కొరకును, కృష్ణతేజ రెడ్డి కొరకును, అపరంజితారెడ్డి కొరకును, శ్రీ హర్షారెడ్డి కొరకును వీళ్ళందరినీ కూడా కుటుంబాలుగా ఆయా రకాలుగా ఆశీర్వదించి ఆ కుటుంబాలతో ప్రభా వీళ్ళను సంతోషకరంగా నివాసం ఉండడానికి, ఉద్యోగాలు చేయడానికి, అనేకమైన వివిధ రంగాల్లో రాణించడానికి ఆ బిడ్డలు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఆ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా మా యొక్క పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి కుటుంబం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి ప్రభా ఆ బిడ్డలు ఆ స్థానంలో నిలబెట్టబడి మా యొక్క రాష్ట్ర అభివృద్ధి పదంలో, క్షేమ పదంలో నడవబడగలిగేది నీవే కృపను అనుగ్రహించి ఇక్కడి చేరువచ్చిన రామాపురం ప్రజలు ఈ క్రిస్మస్ డేని ప్రభా దేవుడు దీవించున్నాను. ఇక మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము స్వామి. మాజీ ఎమ్మెల్యే గారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ గారి కుటుంబం అందరికీ, అలాగే ఇక్కడ చేరిన పెద్దలందరికీ సదాకాలము తోడ ఇండును గాక. ఓకేనా?
ముందుగా ఈ దేశమంతా కూడా కలిపి క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందుగా ఈ యొక్క కడప జిల్లాలో ప్రొద్దుటూరు యొక్క టౌన్లో ఈ యొక్క కొత్తపేట గ్రామంలో మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము. క్రిస్మస్ పండుగ ముందుగా ఈ పొద్దుటూరులో ఉన్న క్రిస్మస్ సోదరులందరికీ కూడా, అలాగే ఈ యొక్క రామాపురం సంబంధించిన యొక్క క్రిస్మస్ సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమము మేము ఇప్పటి నుంచే కాదు, గత 100 సంవత్సరాల పై నుంచి కూడా ఈ కొత్తపేట గ్రామంలో మా మామగారైన గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి గారికి, అలాగే ఈ రామాపురం గ్రామ వాస్తవులకు అందరికీ కూడా ఎప్పటి నుంటో అనుబంధం ఉంది. ఈ కార్యక్రమము గత 100 సంవత్సరాల పై నుండి నడుస్తూ ఉంది. అందరూ కూడా రామాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడము, ఈ యొక్క ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడము, ఇక్కడ వెలిగించడము, ఇక్కడ నుండి తీసుకొని చర్చికి తీసుకోవడం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కసారి కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఎందుకనంటే ఇది మాకు ఆ రామాపురం గ్రామంకు సంబంధించిన అటాచ్మెంటు. అట్లాగే త్వరలో నెక్స్ట్ సంవత్సరము అంటే 2026లో కొత్త చర్చి కూడా ప్రారంభం అవుతూ ఉంది. చాలా అద్భుతమైన యొక్క చర్చి జరుగుతూ ఉంది. ఆ చర్చి కూడా దగ్గర ₹1 కోటి పైన ఆ యొక్క చర్చి కట్టడం జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 2026 క్రిస్మస్ రోజు, ఇదే క్రిస్మస్ పండుగ రోజు అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంకు మా ప్రియతమ నాయకుడు, మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లే మన ప్రియతమ నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మేము మా కుటుంబం తరఫున, అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ప్రియతమ నాయకుడు, మన పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి ఈ రామాపురం ప్రజలకు ప్రత్యేకించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జై క్రిస్మస్.